హలో గాయస్, వెల్కమ్ టు వినయ్ పట్నాయక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టాపిక్ ఏంటంటే బలిఘట్టం అనే గుడి గురించి నేర్చుకుంటాం. ఈ బలిఘట్టం శ్రీ మహాలింగేశ్వర స్వామివారిని ఒక దైవభక్తితో దర్శనం చేసుకోవడం ఒక ముఖ్యం. అలాగే లింగేశ్వర స్వామి ముఖ్యమైన భావన సుఖ సంతోషాలు, దుఃఖాలతో పాటు మనం ఆలోచన కొత్త జీవితాలు ప్రదర్శించుకోవడానికి మనకు ముందుకి వస్తున్నాను. అయితే ఈ మహాలింగేశ్వర స్వామి ఒక ఎన్నో రుద్రాక్షలు రకరకాలుగా, అంటే రుద్రాక్షలు ఎన్ని రకాలు ఉంటాయి? 14 రకాల రుద్రాక్షలు ఉంటాయి. ఆ 14 రుద్రాక్షలతో ఒక పవిత్రమైన మహారుద్ర మందిరం. అయితే ఈ మహాలింగేశ్వర స్వామి శివుడిని కటాక్షించుకోవడానికి ఒక దైవ నమ్మకం. పూర్వంలో ఒక సతీదేవి ఉండేదన్నమాట. అంటే శివుడిని ప్రేమించుకొని అంటే పెళ్లి చేసుకున్నారు. అయితే దక్షుడు మాత్రం కోపానికి ఉండడం వలన సతీదేవి శివుని ఇష్టపడడానికి దక్షుని మీద కోపం పడుతుంది. అప్పుడు దక్షుడిని శివుని అసలు నచ్చదు కదా. ఇప్పుడు ఏం చేద్దామని ఒక ప్లాన్ వేసిన జరిగినమాట. అయితే చైత్ర ఏం చెప్తున్నారంటే, సతీదేవి ఒక దహనం చేసిందనమాట, అగ్ని మీద దహనం చేసింది. శివుడు మాత్రం కోపానికి లోనయ్యి ఒక వాహనం ఉంది కదా, ఆ వాహనం పేరు నందీశ్వరుడు. ఆ నందీశ్వరుని భూమిని అణిగిపోయింది మాట. ఆ తర్వాత శివుడు అంటి క్రోధ ప్రవర్తన చేసి ఒక పురుషుడు పుట్టాడు. ఆ పురుషుడే మరో అవతారం ఎత్తాడు, అదే కాలభైరవుడు. ఆ కాలభైరవుడు ఎంతంత చాలా క్రోధంగా ఉండడం వలన శత్రువులను నాశనం చేస్తారన్నమాట. ఆఖరిగా ఒక దక్షుడి మీద యుద్ధం చేసి ఒక తల నరికారు. ఆ తర్వాత కోపానికి లోనయ్యి కాస్త కోపాన్ని శాంతించుకోవడం వలన ఒక భార్య శరీరం దహనం అయిందన్నమాట. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చేయలేక ఒక విష్ణు చక్రం సతీదేవి ఒక శరీరానికి 18 ఖండలు చేశారన్నమాట. వివిధ దేశాలు మాత్రం జరిగిందన్నమాట. అయితే ఈ 18 శరీరానికి 3 ముక్కలు చేసింది. ఈ విధంగా ఒక ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం అనేది జరిగింది. ఆ పిఠాపురం అసలైంది పీఠికాపురం అనే కొత్త ఊరు. అందరు పిఠాపురం కూడా పిలుస్తారు. అయితే అష్టాదశ శక్తిపీఠాలు, కొన్ని అమ్మవారు మన పూజలు చేస్తారు. అంతేకాకుండా ఈ మహాలింగేశ్వర స్వామి బలిఘట్టం కూడా దర్శనం చేసి భక్తులందరికీ ఒక ప్రదర్శన మాత్రం జరుపుకుంటారు. రాత్రిపూట మాత్రం కార్తీక మాసంలోని ఉపవాసం చేసి ఈ కొండ మీద అఖండ జ్యోతులు మాత్రం వెలిగించి దర్శించుకుంటారు.